దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా విని ఆలోచించి మన ఆత్మీయ జీవితాలని బలపరుచుకోవటానికి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా వచ్చామనే సంగతిని గుర్తుపెట్టుకుని దేవుని మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మన ఆత్మీయ జీవితాలలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని మాటలు విన్న తర్వాత మనలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా మార్చుకోకపోతే దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి మనకు ఒక జనాంగాన్ని దేవుడు చూపిస్తూ ఆ జనాంగం ద్వారా పాఠం నేర్పించాలి అనుకొని ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. ఆ జనాంగమే ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి అనేక విషయాలు పాత నిబంధనలో రాయిస్తూ ఆ పాత నిబంధనలో రాయబడినటువంటి సందర్భాలని మనకు జ్ఞాపకం చేస్తూ వారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనే విషయాలు కూడా మనకు తెలియజేసినటువంటి సందర్భాలు పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే మనం గత కాలంలో 10 కమాండ్మెంట్స్ గురించి ఆలోచించాం. సుమారుగా మనం 7 ఆజ్ఞల్ని ధ్యానం చేసుకున్నాం. సుమారు ఒక సంవత్సరం క్రితం అనుకుంటా 10 ఆజ్ఞలలో 7 ఆజ్ఞల గురించి ఒక్కొక్క ఆజ్ఞ గురించినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాం. అయితే ఈ 10 కమాండ్మెంట్స్ గురించి 2 రకాలుగా మాట్లాడుకొని క్రైస్తవులు ఉన్నారు. ఒకరు ఈ 10 ఆజ్ఞలు మంచివే, ఈ 10 ఆజ్ఞలు మనం ధ్యానించటం వలన మనకు బుద్ధి కలుగుతుంది అని ఆలోచించేవారు కొద్దిమంది ఉన్నారు. మరికొద్దిమంది ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి పాత నిబంధనకు సంబంధించింది, దేవుడు పాత నిబంధన కొట్టేసాడు కాబట్టి ఈ 10 కమాండ్మెంట్స్ గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరత లేదు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 10 కమాండ్మెంట్స్లో ఉంటున్నటువంటి సారం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు బైబిల్ని పరిశీలిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడినటువంటి సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అనేకమైనటువంటి సంగతులు తెలుస్తుంటాయి. తెలిసిన తర్వాత మన బ్రతుకులు మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలండి మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటున్నప్పుడు వారిని విడిపించిన తర్వాత ఈ యొక్క ఆజ్ఞలు అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది అని మనం ఒకసారి ఆలోచించుకుంటేనంటే ఇశ్రాయేలు ప్రజలు క్రొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది. ఎందుకంటే ఐగుప్తులో వారు బానిసగా ఉంటున్నప్పుడు ఐగుప్తు ఆచారాలు అలవాటు చేసుకున్నారు, ఐగుప్తు పద్ధతుల్ని అలవాటు చేసుకున్నారు, ఐగుప్తుల యొక్క ఆరాధనలు కూడా వీరు చేసే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. కాబట్టి వారికి నేర్పించవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పి దేవుడు పాత నిబంధనలో ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ ఇవ్వటం అనేది జరిగింది. కొన్ని పద్ధతులు కానివ్వండి, కొన్ని అలవాట్లు కానివ్వండి, వాళ్ళు మార్చుకోవాలి. బాగా ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని అలవాట్లు వాళ్ళు మార్చుకోవాలి, కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. వారు ఉంటున్నటువంటి సంస్కృతిని అలాగే వారు మరి నివసిస్తున్నటువంటి ఒక నివాసాలలో ఉంటున్నటువంటి ఆ ఒక ఆరాధనలు కూడా వారు మార్చుకోవాలి. వారు మార్చుకోవటం కొరకే వారికి 10 కమాండ్మెంట్స్ ఇవ్వటం అనేది జరిగింది. మరి ప్రాముఖ్యంగానండి ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుని నీతిని తెలియజేస్తుంది. ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుని యొక్క నీతిని తెలియజేస్తుంది. ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుని యొక్క స్వభావం తెలియజేస్తుంది. ఆయనకున్నటువంటి స్వభావం ఏంటో, ఆయనకున్నటువంటి నీతి ఏంటో అని ఈ యొక్క 10 ఆజ్ఞలు అనేవి మనకు తెలియజేస్తున్నాయి.
దేవుని ప్రమాణాలు ఎంత ఎత్తైనవో, లేక ఆయన ఒక 10 ఆజ్ఞలు ఎంత ఉన్నతమైనవో మనకు తెలియచేయటానికి ఈ యొక్క 10 ఆజ్ఞలు అనేవి రాయబడటం అనేది జరిగింది. అయితే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క 10 ఆజ్ఞలు ప్రధానంగా 2 విధాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క 10 ఆజ్ఞల్ని దేవుడు 2 విధాలుగా విభజించటం జరిగింది. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో ఉండవలసినటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. మొదటి 4 ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి చూడండి. మొదటి 4 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటండి? పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. మూడవ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనవలెను. మొదటి 4 ఆజ్ఞలు ఏంటండి? దేవునితో ఉండవలసినటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో ఉండవలసినటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. మిగిలినటువంటి 6 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు మిగిలిన 6 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ మిగిలిన 6 ఆజ్ఞలు సాటి మనుషులతో ఉండవలసినటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది కదండి. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మనం ఉండవలసినటువంటి సంబంధాన్ని మనకు తెలియజేస్తే, మిగిలినటువంటి 6 ఆజ్ఞలు మనుషులతో మనం కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక మొదటి 4 ఆజ్ఞలు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం మరి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆజ్ఞలు చదువుతున్నప్పుడు మొదటి 4 ఆజ్ఞలతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి 6 ఆజ్ఞలు మన పొరుగువానితో ఎలా ప్రేమ కలిగి ఉన్నాము అనేది తెలియజేస్తుందండి. మిగిలిన 6 ఆజ్ఞలు మన పొరుగువానితో మనం ఎలా ప్రేమ కలిగి ఉన్నామో లేదా అనేది మనకు తెలియజేస్తుంది. అయితే దీని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పటి వరకు ఈ యొక్క 10 ఆజ్ఞల్ని రెండు ఆజ్ఞలు అంటే 2గా విభజించుకున్నాం. మొదటి 4 ఆజ్ఞలు ఒక భాగం అయితే, ఇంకొక 6 ఆజ్ఞలు మరొక భాగం కదండి. అంటే 2గా మనం విభజించుకున్నాం. దీన్ని యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా చెప్పారంటేనండి, ఒకసారి మనం మత్తయి సువార్తలోనికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్తలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి ఒకసారి మనం చదువుదామా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైనటువంటి ప్రభువుని ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనది. ఏటండి? నీ దేవుడైనటువంటి ప్రభువుని ప్రేమించాలి అనేది దీని గురించి చెప్తున్నటువంటి మాటల్లో ఇది ముఖ్యమైనదిగా చెప్తున్నాడు. ఏమండి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏంటండి? ఇప్పుడు మనం విభజించుకున్నాం కదా, ఈ 4 ముఖ్యమైనది ఏమంటే ప్రాముఖ్యమైనది, దేవుణ్ణి ప్రేమించేది ఈ యొక్క ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఇది మొదటిది అంటున్నాడు. మొదటిది అంటే ఇది ఒక్కొక్క ఆజ్ఞగా మనం చూస్తున్నాం. ఏమంటే ఆ 4 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞగా మనం చూస్తున్నాం. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి మనం ప్రేమించాలి. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏమంటే ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలుగా పాత నిబంధనలో చెప్పబడ్డాయి. ఏమంటే ఈ యొక్క 2 ఆజ్ఞలు పాత నిబంధనలో 10 ఆజ్ఞలుగా చెప్పబడ్డాయి. అంటే పాత నిబంధనలో ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 2గా విభజించాడు యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధనకు వచ్చేటికి 2గా విభజించారు. ఆ రెండిట్లో ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, రెండవది
తోటి స్నేహితులను, తోటి మనుషులను, సహోదరులను మనం ప్రేమించటం కదండి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తేనండి, మనము దేవుని స్వరూపము కలిగినటువంటి నరులను ఎలా ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాము అనేది రెండు మనం ఆలోచించాలి కదా. ఈ భూప్రపంచంలోనండి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి జీవి ఎవరు అంటే మనిషి అని మనం అందరికీ తెలుసు. కానీ నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు అండి, మనుషుల్ని ఎలా ప్రేమించగలుగుతున్నాం, లేక మనుషుల్ని దోచుకుంటున్నామా, మనుషుల్ని అవమానపరుస్తున్నామా, మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నామా, ఒకసారి మనం ఆలోచించాలి. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, ఆజ్ఞలిస్తూ ఈ యొక్క 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా విభజిస్తూ ఒక ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 40వ వచనంలో ఇంకేమని చెప్తున్నాడు చూడండి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ఏమండి, పైన ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలి అని చెప్పేసి ఏమని అడుగుతున్నాడంటే, అసలు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల గురించి ఏ ఆజ్ఞ గొప్పది అని అడుగుతున్నాడు. అంటే ఆజ్ఞ ఏ ఆజ్ఞ గొప్పది అంటే 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలకు విభజిస్తూ ఈ 2 ఆజ్ఞలు చెప్పారు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 మనుషుల్ని ప్రేమించాలి. ఏమంటే ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 మనుషుల్ని ప్రేమించాలి అనేది ఈ 2 ఆజ్ఞలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి మనకు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తెలిసినటువంటి మాట. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనం సుమారుగా 7 ఆజ్ఞల్ని ఆలోచించాం. గత సంవత్సరంలో 7 ఆజ్ఞల్ని మనం ధ్యానించాం. 8వ ఆజ్ఞ ఈరోజు మనం ధ్యానిద్దాం. 8వ ఆజ్ఞ ఏంటంటే నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో దొంగిలియకూడదు. 8వ ఆజ్ఞ ఏంటండి? దొంగిలియకూడదు. దొంగిలియకూడదు అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు ఇతరులకు చెందిన వాటిని, ఏమండి, మన పొరుగువారు ఇతరులకు చెందినటువంటి వాటిని, అంటే వారి యొక్క వస్తువులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ఇలా ఏవైతే ఉంటాయో, ఏమంటే మన పొరుగువానిది, మన స్నేహితులది, లేకపోతే మన బంధువులది, ఎవరిదైనా కానివ్వండి, అంటే తోటి మనిషిని దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఆ పొరుగువానిది నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా మరి దేవుని స్వరూపంగా కలుగజేయబడినటువంటి వారే. వారు మనకు ఏమంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న మన కుటుంబీకులు కాకపోయినా సరే వారు మన పొరుగువారు, మన సహోదరులు అవుతారు. అలాంటి వారిది ఏమండి, నీ పొరుగువానిది ఆయన యొక్క వస్తువులే కానివ్వండి, డబ్బులే కానివ్వండి, వాహనాలే కానివ్వండి, ఏమంటే బంగారమే కానివ్వండి, ఇంకేమైనా ఏ ఆభరణాలే కానివ్వండి, వాటిని మనం దొంగిలించకూడదు అనేది ఈ యొక్క మాట మనకు అర్థం చేయిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, చాలామంది దొంగతనము అనగానే పెద్ద పెద్ద వాటినే ఆలోచిస్తుంటారు. దొంగతనం అనగానే పెద్ద వాటిని ఆలోచిస్తుంటారు. చాలా సందర్భాల్లో వ్యభిచారం అనగానే పెద్దగానే ఆలోచిస్తుంటారు. వ్యభిచారం అంటే ఏంటో అర్థం తెలియదు, దొంగతనం అంటే ఏంటో అర్థం తెలియదు. కానీ బైబిలు ఎంత సూక్ష్మంగా మనకి దేవుని వాక్యంలోనికి తీసుకుని వెళ్తుంది అంటేనండి, దొంగతనం అనగానే వజ్రం దొంగతనం చేసిన, వంకాయ దొంగతనం చేసిన దొంగే, అంతే కదండి. ఏమంటే వంకాయ దొంగ చేస్తే దొంగ కాడా? మనం అయితే చిన్నది అని ఆలోచిస్తున్న వంకాయ కదా అని మనం అనుకుంటాం. వజ్రం దొంగతనం చేస్తేనే దొంగ అనుకుంటాం. కాదు, ఏమండి, వజ్రం దొంగతనం చేసినా, వంకాయ దొంగతనం చేసినా సరే దొంగే అని ఒక సామెత ఉందండి లోకంలో. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, మనం మరి వారికి ఉన్నటువంటి సంపాదన, అంటే వారికి ఉన్నటువంటి కష్టార్జితంలో వారు ఎందుకు దాన్ని దాచుకున్నారో మనకు తెలియదండి, దొంగకు తెలియదు. వారి పిల్లలు చదువు కొరకు కానివ్వండి, ఏమండి వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు కానివ్వండి, లేకపోతే వారు ఏదైనా స్థలం కొనుక్కోవడానికి కానివ్వండి,
లేక ఇంకే ఇతర ఏ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య కొరకు వారు కష్టపడి కూడగట్టుకొని ఏమంటే ఒక దగ్గర దాచుకుంటూ ఉంటారు. చక్కగా ఇంటి దగ్గర వారు మరి దాచుకోవడం, బీరువాలో కానీ ఇంకెక్కడైనా కానీ దాచుకోవడం అనేది జరుగుతుంది. కానీ దొంగకి ఇవేమి పట్టమంటు, దొంగకు ఇవేమి పట్టవు, నాకు అనవసరం, నేను దొంగతనం చేయటమే అనుకుంటాడు దొంగ. దొంగ ఏమనుకుంటాడంటే నాకు దొంగతనం చేయటమే నాకు ముఖ్యం అనుకుంటాడు. ఇవేమీ ఆలోచించాడు. అయ్యో ఈ యొక్క డబ్బుని ఎందుకు ఉంచారో, ఈ యొక్క డబ్బుని లేకపోతే ఈ యొక్క ఆభరణాలను ఎందుకు ఉంచుకున్నారో, అమ్మాయి పెళ్లి కోసం ఉంచుకున్నారా, ఏమంటే అబ్బాయి పెళ్లి కోసం ఉంచారా, లేక వారి అవసరాల కొరకు ఎప్పుడైనా ఆ అవసరం వచ్చినప్పుడు దీన్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఏదైనా అవసరాలు తీర్చుకోవాలని ఉంచుకున్నారా, ఇదేమీ ఆలోచించరండి. ఇదేమీ కూడా దొంగ ఆలోచించరు. ఈ దొంగ గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ మనము ఎలా దొంగలమో అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక దొంగ గురించి మనం ఆలోచిస్తాం, ఎందుకంటే ఆ డబ్బు దోచుకొని పోయినా, ఆభరణాలు దోచుకొని పోయినా, వస్తువులు దోచుకొని పోయినా, వాహనాలు దోచుకొని పోయినా ఏమండి మనం చాలా నష్టపోతాము. కాబట్టి ఆ దొంగ గురించి మనం ఆలోచిస్తున్నాం. మనం ఎలాంటి దొంగలమో కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఏమండి బైబిల్ మనకు కొన్ని మాటలు నేర్పిస్తుంది. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని కూడా చూస్తాడు. దేవుడు దేన్ని చూస్తాడండి? మన అంతరంగ స్వభావాన్ని కూడా ఆయన చూసేవాడు. ఒకసారి బైబిల్ తెరిచి మనం ఒక సందర్భాన్ని ఆలోచన చేద్దాం. రోమేలకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం. రోమా పత్రికలోనండి వ్రాయబడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం బైబిల్ తెరిచి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రోమా పత్రిక 13వ అధ్యాయం. ఈ యొక్క 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఏమండి ఏ అధికారమైనా సరే ఎవరి వలన వస్తుందట? దేవుని వలనే వస్తుంది. అంటే ఒక అధికారిగా ఒక అధికారం ఇవ్వబడింది అంటే అది ప్రభుత్వ అధికారం కానివ్వండి, మరొక ఏ అధికారమైనా కానివ్వండి, అది దేవుని వలనే వచ్చింది. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మనుషులు లేకపోతే ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి. ఉద్యోగస్తులు ఎలా దొంగతనం చేస్తారు? ఇండస్ట్రీ ఉందనుకోండి, స్టీల్ ప్లాంటే ఉందనుకోండి. స్టీల్ ప్లాంట్లో ఎలా దొంగతనం చేస్తాం మనం? ఐరన్ ఏమైనా పట్టుకొని వస్తామా? ఏమన్నా సాధ్యమా? అవి కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి ప్లాంట్లు చిన్నవి బ్రాస్కి సంబంధించినవి తీసుకొచ్చి చాలామంది దొరికిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఏమంటే కానీ ఎంప్లాయీస్ అలా చేయలేరు. ఎందుకంటే పరువు పోద్ది, ఉద్యోగం పోద్ది, ఏమంటే చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. మరి ఎంప్లాయీ ఎలా దొంగతనం చేస్తాడు? ఎలా దొంగ అవుతాడు? ఏమంటే ట్యాక్స్ని అగ్గొట్టి దొంగతనం అవుతారు కదా. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటున్నటువంటి వారు ట్యాక్స్ కట్టలేదనుకోండి, ప్రభుత్వంలో ట్యాక్సులు ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల్ని పరిపాలిస్తుంది. అంటే మనం కట్టినటువంటి ట్యాక్సుల ద్వారానే మనకు సబ్సిడీలు కానీ, మనకు రోడ్లు వేయటం కానీ, ఏమండి మనకు కావలసినటువంటి ఏమైనా సరే ప్రభుత్వాలు నడుపుతుంటాయి. అలా ప్రభుత్వాలు నడపడానికి మనం కట్టవలసినటువంటి ట్యాక్స్ని మనం దొంగతనం చేసామనుకోండి. అంటే దొంగతనం అంటే కట్టడం మానేసామనుకోండి. అప్పుడు మనం ఏమవుతాం? మనం దొంగలం అవుతుంటాం కదండి. చాలామంది లోన్లు తీసుకుంటారు, లోన్లు తీసుకొని కొట్టేస్తూ ఉంటారు. మనమైతే ఆ పని చేయలేము, కానీ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని విదేశాలకి పారిపోతుంటారు. వాడు విజయ్ మహల్ ఎవరు? దొంగ కదండి. వాళ్ళు దొంగ. ఎవరైతే అలా ఎగ్గొడతారో వాళ్ళందరూ కూడా దొంగ. అంటే అది పెద్ద పెద్ద వాటి గురించి మనం ఆలోచిస్తుంటుంటాం, కానీ చిన్నవి కూడా దొంగతనము అనేది, అంటే మనం ఏదైనా ఎగ్గొట్టినా సరే అది దొంగతనంతో లెక్కే. ఇక్కడ ఒకసారి
6వ వచనం నుండి ఒకసారి ఆలోచన చేద్దామండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 6వ వచనం నుండి, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. అంటే పైన సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు సేవకులు అనగానే దైవ సంబంధమైనటువంటి సేవకుల గురించి కాదు, ప్రభుత్వంలో సేవ చేస్తున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాటలు. ప్రభుత్వంలో మనం అందరము కూడా పని చేస్తున్నామంటే అక్కడ సేవకులమే. ఏమంటే వాటి గురించి మాట్లాడుతూ, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కదండి. మనం ఏం చేస్తున్నామట, ఆ యొక్క ప్రభుత్వంలో సేవ చేస్తున్నాం, అంటే ప్రభుత్వంలో మనం పని చేస్తున్నాం. ప్రభుత్వంలో పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామట, పన్ను చెల్లిస్తున్నాం. ప్రభుత్వంలో మనం ఉంటూ పన్ను చెల్లిస్తున్నాం. ఇంకేమంటున్నాడు, కాబట్టి ఎవరికి పన్నును ఎవరికి సుంకమో వారికి సుంకమును చెల్లించుడు. ఎవని ఎడల భయముండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండు. అందరికీ వారి రుణములను తీర్చండి అంటున్నారు. అందుకేనండి ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటేనండి, మనం ఎవరికీ రుణపడి ఉండకూడదు. ఎవరికి మనం రుణపడి కూడా ఉండకూడదు. ఎందుకంటే అప్పు తీసుకున్నాం అనుకోండి, చాలామంది అప్పులు ఎగ్గొట్టేవారు కూడా ఉంటుంటారు. లేక కొద్దిమంది ఏం చేస్తారంటే సూర్టీలు పెట్టించుకుంటారు. సూర్టీలు పెట్టించుకొని ఏం చేస్తారంటే కట్టడం మానేస్తారు. వాళ్ళు మానేసిన తర్వాత ఎవరికి ఆ భారం పడుతుంది, సూటి పెట్టిన వాళ్ళకి ఆ భారం పడుతుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా మనకు కనబడుతుంటాయి, ఇది మోసాలుగా కనబడుతుంటాయి, కానీ ఇది దొంగతనముతో సమానం. అందుకేనండి మనం కరెంటు బిల్లు కట్టకపోయినా, వాటర్ ట్యాక్సులు కట్టకపోయినా, ఏది కట్టకపోయినా మనం దొంగతోని సమానం. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా పాయింట్ టు పాయింట్ దేవుడు ఆలోచిస్తాడండి. లేక దేవుడు లెక్క కడతాడు. నువ్వు ఏ విషయంలో సరే మరి మనం దేవునికి లెక్క అప్పచెప్పేవారుగా ఉండాలి అనుకుంటున్నప్పుడు, అప్పుడు ఏ విషయంలోనైనా సరే మనం ఇది తప్పు లేకపోతే ఇది దొంగలించటము అనే ఒక భయంతో మనం ఆలోచన చేయగలిగితే ఆ ఒక భయం నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దొంగతనం అనగానే ఈ యొక్క చిన్న చిన్న వాటి గురిండే మనం ఆలోచిస్తుంటాము, కానీ పెద్ద వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. ఆ పెద్దవి అంటే మన పెద్ద వాళ్ళ గురించి మనం పట్టించుకోము, చిన్న చిన్న వాటి గురించి మనం పట్టించుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో వీటిని పట్టించుకుంటాం, కొన్ని సందర్భాల్లో వాటిని పట్టించుకుంటాం. కానీ దొంగతనం అనేది ఏదైనా సరే దొంగతనమే. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క పన్ను విషయానికి వచ్చేటప్పటికి ఆయనకి మనకు బోధ కలిగే విధంగా ఒక మంచి మాట చెప్తున్నారు. ఒకసారి ఆ మాట కూడా మనం చూడండి. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదువుకుందాం, మనకు విషయం అర్థమవుతుంది. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరు. యేసు వారు చెడుతనము నెరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూప ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దేనారును తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా, వారు కైసరు అనేది. అందుకు ఆయన, అలాగైతే కైసరుని కైసరునుకును, దేవునివి
దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, నీవు సత్యవంతుడువు కదా, ఏమంటే నువ్వు సత్యవంతుడివి కదా, ఒక న్యాయం తీర్చుమని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు, అసలు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడుగుతున్నారండి. కైసరుకు ఏం చేయాలట? పన్ను చెల్లించటం న్యాయమా కాదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక నాణ్యం తీసుకురమ్మన్నారు. ఆ నాణ్యం యొక్క పైవ్రాతను ఎవరి అని అడిగినప్పుడు అది కైసరు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే కైసరు ఎవరు? ఏమంటే ఆ ఒక రాజ్యానికి పరిపాలించే ఒక అధికారిగా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే అధికారిగా ఉంటున్నప్పుడు ఏమండి, ఇప్పుడు కరెన్సీ తయారు చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రభుత్వము కొంత డబ్బుల్ని వెచ్చించి ఆ ఒక చలామణి అవ్వటానికి ఆ ఒక రూపాయి కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏ దేశాల్లో దేంతో పిలువబడుతూ దాంతో మరి దాన్ని తయారు చేయటం, అది ప్రజల్లోనికి విడుదల చేయటం, అది వస్తువు కొనుక్కోవడానికి, దాన్ని చెల్లించడానికి, దీన్ని ఉపయోగించుకోవడానికి దాన్ని అన్నిటి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించి దాన్ని తయారు చేసి ప్రజల దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంటుంది. ఏమండి, ఆ ఒక డబ్బు ప్రజల దగ్గరికి అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ డబ్బు ద్వారా లేకపోతే వస్తువు ద్వారా ఇవన్నీ కొనటం, అమ్మటాలు ఇవన్నీ కూడా జరిగించుకోవటానికి ప్రజలకు క్షేమార్థంగా అంటే సులువుగా ఏదైతే ఉంటుందో అవి పద్ధతులన్నీ కూడా ప్రభుత్వాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంటారు. అలా చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి మనం పన్నుల రూపంగా చెల్లించవలసినటువంటివి ఉంటాయి, పన్ను రూపకంగా చెల్లించవలసినవి ఉంటాయి. అవి మనం చెల్లించాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, కైసరుది కైసరికి ఇవ్వాలి, అంటే ప్రభుత్వానిది ప్రభుత్వానికి ఇవ్వాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే వారు ఏమని అడుగుతున్నారంటే, కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా అని అడుగుతున్నప్పుడు రెండు విషయాలను వారికి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే నువ్వు ప్రభుత్వంలో దోషిగా ఉండకూడదు, దేవునిలో దోషిగా ఉండకూడదు. ప్రభుత్వం దగ్గర నువ్వు దొంగగా ఉండకూడదు, దేవుని దగ్గర కూడా నువ్వు దొంగగా ఉండకూడదు అని విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట కదండి. అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం దగ్గర దొంగగా ఉండకూడదు అంటే మనకు అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది? ట్యాక్సులు కట్టడం కానీ, లేకపోతే వస్తువు దొంగతనాలు కానివ్వండి, ఇంకా ఏ ఇతరమైనవి ఏవి చేసినా మనం దొంగతనం చేసినటువంటి వారు అవుతాం కాబట్టి వాటిని మనం మానుకోవాలి అని చెప్పి కొంచెం మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మరి దేవుని దగ్గర ఎలా దొంగలు అవుతున్నాం? మనం దేవుని దగ్గర ఎలా దొంగలం అవుతున్నాం కదండి. అంటే చాలామందికి తెలియనటువంటి పరిస్థితులు ఏంటంటే, దేవుని దగ్గర ఎలా దొంగలం అవుతున్నామో మనకి తెలియదు. ఇక దేవుని దగ్గర దొంగలవడం ఏంటి? లోకంలో మనం చూస్తున్నప్పుడు దేవుని గుళ్ళో ఉన్నటువంటి వస్తువులనే దొంగతనం చేసేస్తున్నారు కదండి. దేవుడు గుళ్ళో ఉంటున్నటువంటి బంగారాన్నే దొంగతనం చేస్తున్నారు. అంటే వాళ్ళకి భయం లేదు, వారికి భయం లేదు. దేవుని దగ్గర ఉన్నటువంటి వస్తువులనే దొంగతనాలు చేసేస్తున్నప్పుడు అసలు దేవునిది మనం దొంగతనం చేస్తున్నామనే భయం కానీ ఆలోచన కానీ ఎలా వస్తుంది వాళ్ళకి? ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, అసలు దేవుడి దగ్గర నేనేం దొంగలించాను అంటే చాలా చెప్పుకోవచ్చు. కానీ ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెబుతూ ఎందుకంటే ఇశ్రాయేలు ద్వారా ఏ పాఠమైనా మనం నేర్చుకోవాలి. వాళ్ళకి దేవుడు పాఠాలు నేర్పిస్తూ వారి ద్వారా మనం అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకోవడానికి దేవుడు ఒక సందర్భాలు రాయడం కానీ, ఆ ప్రజలు ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాము. మానవుడు దేవుడు అడుగుతున్నటువంటి మాటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి ప్రశ్న వేస్తున్నట్టుగా ఉంది. చూడండి అక్కడ ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలియునా? ఎలా దొంగతనం చేస్తాడండి దేవుని యొద్ద? దేవుడు ఎవరు?
దేవుడు ఎవరు? ఆత్మ కదా. దేవుడు ఎవరు అంటే ఆత్మ. ఆత్మ అయినటువంటి దేవుని దగ్గర మనం ఏడు దొంగతనం చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేకపోతే ఒక ఇంటి దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని మనం దొంగతనం చేయొచ్చు. ఆ ఇంటి దగ్గర ఉంటున్నటువంటి బంగారాన్ని మనం దొంగతనం చేయొచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి డబ్బుని మనం దొంగతనం చేయొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాహనాన్ని మనం దొంగతనం చేయొచ్చు. ఏదైనా ఇలా దొంగతనం చేయొచ్చు. దేవుడు ఆత్మ అయినప్పుడు దేవుని దగ్గర మనం ఎలా దొంగతనం చేస్తాం? దేవుని దగ్గర మనం ఏది దోచుకుంటాం, ఎలా దొంగతనం చేస్తాం? ప్రభుత్వం దగ్గర మనం ఎలా దొంగతనాలు చేస్తామో దేవుని దగ్గర కూడా అలాగే దొంగతనాలు చేస్తాం, కానీ ఆ ఒక పద్ధతి వేరుగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలియునా, అయితే మీరు నా యొద్ద దొంగిలిస్తారు అంటున్నాడు దేవుడు. అసలు మనిషి దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? దొంగతనం చేస్తాడా అంటే ప్రశ్నగా అక్కడ విడిచిపెట్టిన తర్వాత ఎలా దొంగతనం చేస్తాం దేవుని దగ్గర? మనం దేవుని బంగారం దేవుని దగ్గర దేవుని గుడిలో ఉంటున్నట్టు ఏమి కూడా మనం దూచుకోం కదా, అలా ఆలోచిస్తామేమో. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? అయితే మీరు నా దగ్గర నుండి దొంగతనం చేశారు, దొంగిలించారు అని చెప్తున్నాడు. దొంగిలించారు అని చెబుతూ ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్తున్నాడు? అయితే మీరు నా యొద్ద దొంగిలెత్తి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించామని మీరు అడుగుదురు. దేని విషయంలో మీ యొద్ద మేము దొంగతనం చేస్తాము అని చెప్పి మీరు అడుగుతారు. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగలించితిరి. అంటే 10వ భాగం అనేది మీరు ఇవ్వకుండా దొంగతనం చేశారు అంటున్నాడు. 10వ భాగం దేవునికి ఇవ్వకపోతే అది దొంగతనమా? ఆలోచించాను. దేవుడు ఏం చెప్పాడంటే, నీకు 100 ఇస్తానన్న. అంటే నీకు ఇచ్చేది ఏంటంటే 100%. దేవుడు మనకి ఇచ్చేది ఎంత అండి? 100%. అందులో 10% దేవుడు అడుగుతున్నాడు. అంటే దేవునికి ఇవ్వాలి మనం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటిది ఏంటంటే, నీకు నేను 100% ఇచ్చాను అనుకో, ఆ 100%లో మీరు ఎంత ఇవ్వాలి? 10 ఇవ్వాలి. 10వ భాగం ఇవ్వాలి. మీకు 100 ఇస్తే దాంట్లో 10వ భాగం మనకి ఇవ్వాలి. అంటే దేవుడు 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, మనకు ఎంత ఇవ్వాలి దేవునికి? మనం రూపాయి ఇస్తే సరిపోతుంది. దేవుడు మనకు 10 రూపాయలు ఇస్తే మనం దేవునికి ఎంత ఇవ్వాలి? 1 రూపాయి ఇస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మీకు నేను 100% ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఆ 100%లో మీరు ఎంత ఇవ్వాలి అంటే 10% నాకు ఇవ్వాలి. అలా కూడా ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారంటే దొంగిలిస్తున్నారు అంటున్నారు. అలా కూడా ఇవ్వట్లేదు అక్కడ. అంటే మనకు 100 ఇస్తే 100కు 100 మనం తీసేసుకుంటున్నాం, కానీ దేవునికి ఇవ్వట్లేదు. అలాగే ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామట? దొంగతనం చేస్తున్నాము అంటున్నారు. అలా ఇవ్వకుండా మనం దొంగతనం చేస్తున్నాం. ఎలా దొంగతనం చేస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచిస్తేనండి, అంటే మనకు అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. అంటే ఇది మనకు అర్థమయ్యే రూపంలో, అర్థమయ్యే రీతిలో చెబుతున్నటువంటి మాటలు. అప్పుడైతే వాళ్ళు వ్యవసాయం చేసుకునేవారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారండి? వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం చేసేవారు కాబట్టి వాళ్లకు ఇచ్చినది అది 10% ఇవ్వాలి అని చెప్పేసి వారు వ్యవసాయం దాంట్లో ఏదైతే అది ఇవ్వాలి అని చెప్పారు. ఆ వ్యవసాయం చేసిన దాంట్లో 10% ఇచ్చినప్పుడు నీకు నేనేం చేస్తాను అనే విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. కింద వచనాల్లో మనం చూడగలిగితే, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. వీరు ఎలా ఉన్నారటంటే దొంగిలించి శాపగ్రస్తులై ఉన్నారు. ఇక్కడ మనం చిన్నగా ఆలోచించడానికి వీలు లేదండి. దేవుని దగ్గర ఏది మనం దొంగలించినా సరే మనం శాపగ్రస్తులమాట. ఆ శాపం అనేది మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఉండాలి. దేవునికి ఇవ్వటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకంజు వేయకూడదు. ఎందుకంటే మనం దొంగలుగా మిగిలిపోతాం. అంటే మన మీదకి శాపం అనేది వస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? నా మందిరంలో ఆహారం వండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మిమ్మల్ని కుమ్మరిస్తాను. పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలుగా మిమ్మల్ని నేను
కుమ్మరిస్తాను అంటే మన ఇచ్చుట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత దీవించదనడు కుమ్మరించదనడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదను. అంటే వారు వ్యవసాయం చేసేవారు కాబట్టి వాళ్ళని ఎలా దీవిస్తాడు దేవుడు? దీవెనలు అనగానే మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థిస్తూ ఉంటుంటాం కదండి, మన ఉద్యోగం రావాలని లేకపోతే మరొకటి ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి మనం ప్రార్థిస్తుంటాం. ఈ ప్రార్థిస్తున్నప్పుడు ఏమండి ఉద్యోగం రావాలంటే ఉద్యోగం ఎలా వస్తుంది? ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం ఎలా వస్తుంది? ఏమండి ఉద్యోగం ఎలా వస్తుంది అంటేనండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఒక ఉద్యోగం మనకు అవసరం అనుకుంటే దేవుడు ఉద్యోగాన్ని మనకు ఇస్తాడు. ఉద్యోగం మనకు అవసరం అనుకుంటే దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇస్తాడు. ఏమీ లేకుండగా ఏమంటే దేవుని పట్ల భయం లేకుండగా భక్తి లేకుండగా దేవుడు అంటే దేవునికి మనం చాలా దొంగలించాం. దేవుడు దొంగలించేయటం అంటే దేవుడు ఒక మాట చెప్పాడు 3వ ఆజ్ఞలోన 4వ ఆజ్ఞలో ఏమని చెప్పాడంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే దేవుడు మనకు 6 దినాలు ఇచ్చాడు. దేవుడు మనకు 6 దినాలు ఇచ్చాడు. 6 దినాలు ఇచ్చి ఒక దినము నాకు ఇమ్మని చెప్పి అన్నాడు. అంతే కదండి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు ఎన్ని రోజులు ఇచ్చారట వారికి? 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు ఇచ్చి ఒక రోజు దేవుణ్ణి ఆరాధించమన్నాడు. ఆ ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధించాలి. ఏమంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఒకరోజు దేవుని దినము దేవునికి ఇవ్వకుండగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ఒక దినము దేవునికి ఇవ్వకుండగా మనం మానేసామనుకోండి, మనం ఏంటి దొంగిలించినటువంటి వారమా కాదా? ఆయన దినాన్ని మనం దొంగిలించాం. 7 దినాలు 6 దినాలు మనం వాడుకొని ఆ 7వ దినం కూడా మనం ఏం చేసామంటే దొంగలించాం. అంటే మనం చిన్నది చేసినా పెద్దది చేసినా దొంగ దొంగ అనుకున్నాం కదా. వజ్రం దొంగతనం చేసినా వంకాయ దొంగతనం చేసినా దొంగ దొంగే. ఇప్పుడు దేవుని సమయాన్ని మనం దొంగిలించాం. దేవుని సమయాన్ని దొంగిలించాం. వారంలో 7 రోజులైతే 6 రోజులు మనం వాడుకోమన్నాడు, 7వ రోజు దేవునికి ఇమ్మన్నాడు. ఆ 7వ రోజున మనం ఎన్నిసార్లు దొంగిలించుంటామండి? మన జీవితకాలాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మనకున్నటువంటి ఆయుష్కాలంలో మనకున్నటువంటి వయసులో ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాలు అనుకోండి, 50 సంవత్సరాలలో ఎన్ని వారాలు ఉంటాయి? అన్ని వారాలలో నేను దేవుని దగ్గర ఎన్నిసార్లు దొంగిలించుంటాను? ఆయన సమయాన్ని దొంగిలించామా లేదా? దొంగిలించాం కదండి. మరి ఆయన సమయాన్ని మనం దొంగిలించినప్పుడు ఇంకా బాగా ఆలోచిస్తానండి, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దాంట్ని దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. సూర్యుడిని మండిస్తున్నాడు దేవుడు, కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఏమంటే నీటిని మనకు కురిపిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని దగ్గర నుండి ప్రతీది మనం వాడుకుంటున్నాం. వాడుకున్న దానికి తిరిగి చెల్లిస్తున్నామా? మనకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి అంటే కరెంటు వాడుకుంటున్నామా? వెలుగును వాడుకుంటున్నాం కదండి. కరెంటు బిల్లు కట్టాలా వద్దా? కట్టాలా. కట్టకపోతే ఏం చేస్తాడు? వచ్చి ఫీజు తీసేస్తాడు. మనకు ఒక డేట్ ఇస్తాడు, ఆయన ఫీజు తీసేస్తాడు కదండి. వాటర్ మనం వాడుకుంటున్నాం ఇంట్లో, వాటర్ ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలి. ఏమండి ఈ ప్రభుత్వానికి కట్టవలసింది కట్టకపోతే వాడు ఎలాగైతే ఫీజులు తీసేసుకుంటాడో, మరి దేవుని దగ్గర మనం దొంగిలించాం కదా. దేవుని వెలుగును వాడుకున్నాము, దేవుని నీటిని వాడుకున్నాము, దేవుడిచ్చిన గాలిని వాడుకున్నాము, దేవుడిచ్చిన భూమిని వాడుకుంటున్నాము. ఇవన్నీ వాడుకుంటూ మరి దేవుని దగ్గర మనం దోసులుగా ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచించండి. దొంగలుగా ఉన్నాం కదండి.
వీటన్నిటిని వాడుకుంటున్నాం. ఇవన్నీ వాడుకుంటూ మళ్ళీ ఇంకా మన ప్రార్థనలు పెద్ద పెద్దగా ఉంటుంటాయి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. కానీ మనం దొంగోడికి ఉద్యోగం ఇస్తాడండి ఎవరైనా? వీడు దొంగ అని తెలిస్తే ఉద్యోగం ఇస్తాడా? వీడు హంతకుడు అని తెలిస్తే ఉద్యోగం ఇస్తాడా? ఎందుకంటే ఉద్యోగం వచ్చే ముందు ఏం చేస్తారంటే, నువ్వు సెలెక్ట్ అయిపోయినా సరే పోలీస్ ఎంక్వైరీ పెడతారు. పోలీస్ ఎంక్వైరీ పెట్టేసి ఈయన ఊళ్ళో ఎవరికైనా హత్య చేశాడా, ఏమైనా దొంగతనాలు కేసులు ఉన్నాయా, పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉన్నాయా అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఉద్యోగం ఇస్తారు. దేవుని దగ్గర అన్నీ కావాలనుకుంటాం, కానీ దేవుని దగ్గర మనం దొంగగా ఉన్నాం. మరి దేవుని దగ్గర నుండి పొందుకోవాలంటే అవుతుందా? అంటే మీరు ఒక్కొక్కటి ఆలోచించండి. నేను ఏ విషయంలో దేవుని దగ్గర దోషిగా ఉన్నాను, దొంగగా ఉన్నాను అంటే అన్నీ ఆలోచించండి. దేవుడు ఇచ్చేవి ఒక లిస్ట్ రాసుకోండి, దేవుడు మనకి ఇచ్చేవి ఒక లిస్ట్ రాసుకోండి, మనం దేవునికి ఎంత ఇచ్చామో అనేది ఒక లిస్ట్ రాసుకుందాం. అంటే డబ్బు రూపకంగా కోసం మాట్లాడటం లేదు. నీ సమయము దొంగలించినా నువ్వు దొంగవే. ఏమంటే దేవుని దినాన్ని దొంగలించినా దొంగవే. దేవునికి ప్రార్థించవలసిన ఆ సమయాన్ని కూడా నువ్వు ప్రార్థించకపోయినా మనం దొంగలమే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు నా దగ్గర 10వ భాగం ఇవ్వకుండా దొంగలించారు. 10వ భాగం ఇచ్చి నన్ను శోధిస్తే మీకు పట్టజాలంటే విస్తారమైనటువంటి దీవెనలను మీకు నేను అనుగ్రహిస్తాను. అప్పుడు మీరు దీవించబడతారు. లేకపోతే నాది దొంగలించారు కాబట్టి మీరు శపించబడతారు. మీరు ఎలా దీవించబడతారు అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎలా దీవించబడతారు, ఎలా దీవిస్తారు అంటే, ఆ పంటలు వేస్తారు కదా, పండిన తర్వాత ఆ పంట ఏమవుద్దని చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి భూమి పంటలను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్పక ఉండనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే నీ పంట నీకు సమృద్ధిగా రావాలి అంటే ఏం చేస్తాడంటే దేవుడు ఆ పంటని తినివేసే పురుగులను ఆయన గద్దిస్తాడట. అంటే పంట గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నీకు ఉద్యోగం సక్రమంగా చేసుకోవాలంటే నీ ఒక దొంగతనం చేయనటువంటి వాడిగా ఉండాలి. నీ ఒక ఉద్యోగం సక్రమంగా చేసుకోవాలంటే దొంగతనం చేయనటువంటి వాడిగా ఉండాలి. అంటే దొంగతనం చేయనటువంటి వాడిగా ఉండాలి అంటే నిన్నేం చేయాలి దేవుడు? ఇప్పుడు నువ్వు దొంగతనం చేయనటువంటి వాడిగా ఉంటే నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు ఏం చేయాలి? నీకు ఆరోగ్యం ఇవ్వాలి, అంతే కదండి. నీకు వచ్చే ప్రమాదాల నుండి ఆయన తప్పించాలి కదా. మనం చాలాసార్లు బండి మీద వెళ్ళిపోతుంటాం స్పీడ్గా, సడన్గా తప్పించబడతాం. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన నోటి నుండి వచ్చే మాట, అమ్మా దేవుడి దయ వల్ల తప్పించబడ్డాను అంట. అంటే ఎవరు తప్పిస్తున్నారు? దేవుడే తప్పిస్తున్నారు. ఏమంటే మొన్న ఫ్లైట్ ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోయారు? సుమారుగా 250 పైచినుకు. ఫ్లైట్లో ఉన్నటువంటి వారే 242 మంది ప్రయాణం చేస్తున్నారు ఫ్లైట్లో. ఒక్కడు బతికాడు. ఫ్లైట్ నిజంగా ఆ బతకడం గ్రేట్. అది నిజంగా ఫైరైపోయింది. ఆ ఒక ఫ్లైట్ అప్పుడే ట్యాకప్ అవుతున్నప్పుడు ఇంధనం అనేది ఫుల్గా ఉంటుంది కదండి. ఇంచుమించు 150 బయట పెట్రోల్ ఎంతో ఉంటుంది. అంత పెట్రోల్ ఒకేసారి బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బతకడానికి అవకాశం లేదు. 241 మంది చనిపోయారు, ఒక్కడు బతికాడండి. ఎవరు బతికించుంటారంటే దేవుడే కదా. ఎంత కృతజ్ఞత ఉంటుందండి ఆయనకి నిజంగా. ఆయన తెలిసినవాడైతే, అర్థం చేసుకున్నవాడైతే. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? ప్రధాని వచ్చాడండి. ఏమంటే ఆయన దగ్గరికి ప్రధాని వచ్చాడు. జనులందరూ అప్పటి వరకు ఆయన్ని అందరూ చూస్తుంటారు, ఎవరు పట్టించుకోరు. అప్పటి వరకు అందరూ చూస్తుంటారు కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఒకేసారి బ్రతికింపబడ్డాడు అని సంగతి తెలిసిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చేసి ఎలా బతికాడు 241 మంది చచ్చిపోయారు, కాలిపోయారు, బోడిదైపోయారు. ఏమంటే వారి సవాలు కూడా గుర్తుపడడానికి లేదు. ఈయన ఎలా బతికాడు? ఎవరు బ్రతికించారు? ఆలోచించండి. ఎవరు కాపాడారు?
అంటే ఆ పంట పురుగులు తినివేయకుండా ఆ పంట పురుగులు నుండి ఆ ఒక పంటని కాపాడుతున్నది దేవుడు అని దేవుడు చెప్తున్నప్పుడు, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆ ఒక్కడు కాపాడబడ్డాడంటే దేవుడే కాపాడాడు. ఇలా మన ప్రమాదాల నుండి దేవుడు కాపాడుతున్నాడు, మన అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు కాపాడుతున్నాడు. ఇది మనకు అర్థం కాదండి. ఎప్పుడు అర్థమవుద్దంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అర్థమవుద్దండి. ఒక భయంకరమైనటువంటి రోగం మనకు వచ్చింది అనుకోండి, క్యాన్సర్ వచ్చింది, రేపు చచ్చిపోతామని దేవుడు చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది. అప్పుడు దేవుడా 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 ఏమంటే అప్పుడు 24 గంటలు దేవుడే, ఆ వారమంతా దేవుడే, ఆ నెలంతా దేవుడే, ఆయన బతుకున్నంత కాలం దేవుడు 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 అంటాం. కానీ దేవుని సమయాన్ని నువ్వు దొంగిలించావు, అప్పుడు గుర్తుకు రాదు. ఆ ఒక వారం దొంగిలించాం, అది గుర్తుకు రాదు. అంటే మనం ఎలాంటి దొంగలమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంక్లూడ్ మీ. ఏమంటే ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, దేవుని విషయంలో మనం దొంగలుగా దూసులుగా ఉండకూడదండి. దేవుడే చెప్తున్నారు, మీరు నా దగ్గర దొంగిలించారు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు. ఏ విషయంలో దొంగిలించారంటే మీరు దశమ భాగం ఇవ్వకుండా దొంగిలించారు. ఎందుకంటే ఆ ఒక పంటనిచ్చేది ఎవరు? దేవుడే కదండి. భూమికి పండే గుణం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఒక నువ్వు విత్తనం వేస్తే దానికి మొలకలు వచ్చే చేసింది ఎవరు? దేవుడే. దానికి వర్షం కురిపిస్తున్నది ఎవరు? దేవుడే. దానికి ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు? దేవుడే. దాని మీద ఎండకాయ ఇస్తున్నది ఎవరు? దేవుడే. అన్నీ దేవుడే చేస్తున్నప్పుడు 100% పంట నీకు ఇచ్చినప్పుడు 10% ఇవ్వడానికి నీకేంటి అని అడుగుతున్నారు. అర్థమైందండి? 10%. అంటే పాత నిబంధనలో మనం చదువుకున్నటువంటి మాట దొంగిలియకూడదు అని ఒక చిన్న పదం అండి. దొంగిలియకూడదు అని ఒక చిన్న పదం. ఆ చిన్న పదములో ఎంత అర్థం ఉందా అనేది మనకు ఎప్పుడు అర్థమవుద్ది? దీని గురించి ఆలోచిస్తేనే కదండి అర్థమవుద్ది. పాత నిబంధన మంది కాదండి, పాత నిబంధన కొట్టివేయబడింది అని అంటే మనకి ఏం అర్థమవుద్ది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, యుగాంతమందుండు మీకు బుద్ధి కలగటానికి వారికి అనేక విధాలుగా నేను శిక్షించి మీరు తెలుసుకుంటారు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అని చెప్పి అంటున్నాను. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మన అన్ని విషయాల్లో కూడా ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతున్నారండి. దేవుడే కాపాడుతున్నారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మనకి ఎంత మరి బిజీగా ఉన్నా సరే, మనకి ఎన్ని పనులు ఉన్నా సరే, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసినటువంటి దినాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది సమస్తము కూడా దేవునికి ఇవ్వాలి అని. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా మనం దొంగలుగా ఎంచబడడానికి వీలు లేదు. అలా ఉండవద్దు. ఈ రోజు నుండి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే నీకు ఆత్మ ప్రేరేపణ కలుగుతుంటుంది చాలా సందర్భాల్లో నుండి. నేను కూడా చాలా తప్పులు చేశాను. ఎలాంటి తప్పులు అంటే, డ్యూటీ చేస్తున్నప్పుడు అండి మధ్య మధ్యలో పర్మిషన్ పెట్టుకుని వచ్చేవారు. పర్మిషన్ పెట్టుకుంటే అంటే బాస్ దగ్గర అడిగి కాదు. ఎంత దొంగతనం అంటే 8 hours డ్యూటీ నేను చేయాలి కదా, ఏ షిఫ్ట్కి వెళ్ళామనుకుంటే 8 hours డ్యూటీ చేయాలి. 8 hours డ్యూటీ చేయకుండా ఏం చేసేవారు? 6 గంటలకు వెళ్ళి తంబేసేసి ఏమంటే 7 గంటలకు బయలుదేరి ఇంటికి వచ్చేవారు. ఏ పేరిట? ఆరాధన పేరిట వచ్చేవాడిని. అంటే నా బాధ్యత నేను ఎంత తక్కువగా చేసుకున్నాను అనేది ఇప్పుడు ఆలోచిస్తుంటే అసహ్యం అనిపించే విధంగా ఉంది. అంటే దేవుని పేరు చెప్పుకొని ఆ పనిని ఏం చేస్తున్నానంటే 8 hours పనిని నేను ఎగ్గొట్టేశాను. అది ఎవరో చేస్తారో అది పక్కన పెట్టేసేయండి. నా అంతరాత్మల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు 8 గంటల పని 8 గంటలకి నేను జీతం తీసుకుంటున్నాను, అది మర్చిపోకూడదు. పని చేయకుండా 8 గంటలకు నేను జీతం తీసుకుంటున్నాను, కానీ పనిని దొంగలించాను. ప్రభుత్వం దగ్గర పనిని దొంగలించి ఇక్కడ వచ్చి ఆరాధన నడుపుకొని మళ్ళీ 2 గంటలకు వెళ్ళిపోయి తంబేసి నేను డ్యూటీ చేసినట్టుగానే ప్రభుత్వానికి చూపించేవాడు.
ఎన్నోసార్లు మధ్య మధ్యలో పర్మిషన్లు పెట్టుకొని వచ్చేవారు. పర్మిషన్లు అంటే వాళ్ళు మనకు పంపించారు. ఒక 4 hours వచ్చేసేటప్పటికి ఏమండి పర్మిషన్ స్లిప్స్ ఉంటాయి కదా, ఆ బాస్ దగ్గర ఉన్న స్టాంప్ వేయించేసుకొని ఆ సంతకాలు మేమే పెట్టేసేవారు. నేనే పెట్టేశాను చాలా సందర్భాలు. పెట్టేసి గేట్కి ఇచ్చేసి వచ్చేవారు. ఆయన ఇది బాస్ సంతకమా ఆ సంతకమా ఇవన్నీ గేట్లో చూడటం కదా. ఇవి కూడా దొంగతనమేనా? సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఆలోచిస్తున్నా. అంటే నేను ఎంత దొంగనో నాకు అర్థమవుతుంది. ఇలాంటి దొంగతనాలు ఎన్ని చేశాను డ్యూటీలో. అంటే అది తప్పుగా అనిపించకపోవచ్చు మనకు. అప్పుడులో నేను దేవుని పని కొరకు వెళ్తున్నాను కదా, ప్రార్థన కోసం వెళ్తున్నాను కదా ఇవి అనుకోవచ్చు. కానీ అలా దేవుడు ఒప్పుకోవడం. నిజాయితీగా లీవ్ పెట్టుకో, నిజాయితీగా పర్మిషన్ తీసుకో, వాస్తవంగా ఏది ఉంటే అది చెయ్యి. అలా చేయకపోతే మనం దొంగలంగా నిలుస్తాం. ఏది మోసం చేయకూడదు అనిపిస్తుంది ఇప్పటి నుండి. అబద్ధం కూడా ఆడడానికి భయం వేస్తుందండి ఇప్పుడు. భార్య దగ్గర ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ఓపెన్గా చెప్పేయాలనుకుంటుంటారు. ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతాడండి, మర్చిపోకూడదు. ఆయన దగ్గర దోషిగా నిలబడకూడదు. మనం పెద్ద పెద్ద వాటినే మనం దొంగలుగా ఆలోచిస్తున్నాం, కానీ ఈ చిన్న చిన్న వాటి విషయంలో కూడా మనం దొంగలుగా ఎంచబడుతున్నాం. వద్దు. అంటే ఇప్పటి వరకు మనకు తెలియకపోవచ్చు, ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి నాకు ఆత్మ ప్రేరేపణ ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటుంటుంది. కానీ నేను తప్పు చేసేవాడిని. ఇలాంటి తప్పులు డ్యూటీ విషయంలో కానివ్వండి, ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, కొన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటాం. కానీ చిన్న విషయాల్లో పర్వాలేదులే దాటేస్తూ ఉంటుంటాం. అది మనం చేస్తున్నటువంటి దొంగతనం, లేకపోతే మనం చేస్తున్నటువంటి తప్పు. ఏది దాచుకోకూడదండి, ఎవరి దగ్గర కూడా ఏది దాచుకోకూడదు. ఆత్మ ప్రేరేపణ మనల్ని ప్రేరేపిస్తూ గద్దిస్తూ ఉంటుంది. ఆత్మ నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటుంటారు. అలా ఉండదు. ఏదైనా సరే నిజాయితీగా మనం మాట్లాడే విధంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి అబద్ధం కూడా ఆడేస్తూ ఉంటుంటాం. బాసుల దగ్గర నేను చాలాసార్లు ఆడేసాను. నిజం చెప్తే పర్మిషన్ ఇవ్వరు, నిజం చెప్తే మరి మనకు లీవ్ ఇవ్వరు. అబద్ధం ఆడేసాను. నిజం చెప్పి తిట్లుగా అయినా సరే లీవ్ తీసుకోవడము, పర్మిషన్ తీసుకోవడం చేయటం మంచిది అనిపిస్తుంది. అంటే మన ఆత్మీయ జీవితానికి మంచిది అది. భౌతికంగా మనం తప్పించుకోవచ్చు అండి. లోకంలో చాలామంది దొంగలు ఉన్నారు. దొంగతనం చేసి కూడా జైలుకి వెళ్లకుండా తప్పించుకున్నటువంటి చాలామంది ఉన్నారు. హత్య చేసి కూడా హత్య చేయలేదని తప్పించబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నా జీవితంలో కూడా అండి చాలా తప్పులు, మనుషుల్ని మోసం చేస్తూ, దేవుణ్ణి మోసం చేస్తూ చాలా తప్పులు చేస్తూ, ఇప్పుడు వాక్యం తెలుసుకుంటున్న తర్వాత వాక్య ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నప్పుడు వీటి నుండి మనం దూరం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా బ్రతికితేనండి నిత్య జీవానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళమండి. ఆదివారం గుడికి వచ్చాం కదా పరలోకం వచ్చేస్తుంది అనుకుంటే వెళ్తాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు చూస్తాడు. అననే సభ్యుల గురించి మనందరికీ తెలుసు. భూమి ఇంతకే అమ్మేరా అని చెప్పి ఇంతకే అమ్మేము అని చెప్పేసి వాళ్ళ అబద్ధం వాడికి చచ్చిపోయారండి కళ్ళ ముందు. పరిశుద్ధాత్మ దగ్గర మనం అబద్ధం ఆడకూడదు, పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు, దేవుణ్ణి మోసం చేయకూడదు, దేవుని దగ్గర మనం దొంగలించకూడదు. మనం దేవుని దగ్గర ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఆ నియమం ప్రకారంగా ఖచ్చితంగా మనం పాటించడానికి ప్రయత్నించి అలా చేద్దాం. ఎందుకంటే ఈ దొంగిలియకూడదు అనే మాట చదువుతున్నప్పుడు మనకు పెద్దవి గుర్తుకొస్తాయి, చిన్న చిన్నవి గుర్తుకు రావు. దేవుని దగ్గర మనం ఏం దొంగలిస్తున్నాము, ఏమి లేదు అనుకుంటుంటాం, కానీ సమస్తాన్ని దేవుని దగ్గర మనం దొంగలిస్తున్నాం. కాబట్టే మనం ఏమైపోతున్నాం, శపించబడుతున్నామని. మనకు శాపం ఉంది కాబట్టి మనకు చాలా నెరవేర్చలేకపోతున్నాం. శాపం ఉంది కాబట్టి మన జీవితాల్లో చాలా కోల్పోతున్నాం. మనం ఆశీర్వాదంగా ఉండాలి అంటే నీతిగా నిజాయితీగా ఉండాలి. గత వారంలో
ఒక బాబు గురించి మనం చెప్పుకున్నాం కదండి, చిన్న బాబు గురించి చెప్పుకున్నాం. ఆ చిన్న బాబుకి దొరికినటువంటి డబ్బులు పోలీసులకు అప్పగించారు. ఆయన స్థితి మారిపోయింది కదా. అంటే మన స్థితి మారిపోవాలంటే మనం కూడా నిజాయితీగా దేవుని దగ్గర ఉంటే మన స్థితి మారిపోతుంది. దేవుడు ఉంచుతాడు అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు రొట్టె నిమిత్తము, ద్రాక్షారసం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి